ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఫర్ ఆల్ హూ ఆర్ లీడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని ఆత్మ వలన నడిపింపబడతారో వారు దేవుని పుత్రులై ఉన్నారు, దేవుని కుమారులై కుమార్తెలై ఉన్నారు. దేవుని చిత్తమునకు మన జీవితమును అప్పగించిన ఎడల దేవుని చిత్తములో దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వారమైతే దేవుని పుత్రులముగా మనము ఎంచబడతాము. ఎవరి ఆత్మ వలన నీవు నడిపింపబడుచున్నావు? లోక సంబంధమైనటువంటి వ్యభిచార సంబంధమైన ఆత్మ వలన నీవు నడిపింపబడుచున్నావా? లోక సంబంధమైన మద్యపానము అనబడిన ఆత్మ వలన నీవు నడిపింపబడుచున్నావా? వ్యభిచారము, విగ్రహారాధన, పాపము అనేటువంటి ఆత్మ వలన నీవు నడిపింపబడినట్లయితే నీవు దేవుని పుత్రుడవు కావు, దేవుని కుమార్తెవు కుమారుడవు కావు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మ వలన నీవు నడిపింపబడి ఉన్నావో అప్పుడే దేవుని పుత్రులుగా నేను ఎంచబడతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా చిత్తము కాదు, నేను నా చిత్తము అనేటువంటి గర్వమును అతిశయమును నీవు విడిచిపెట్టినట్లయితే, దేవుని చిత్తమునకు నీ యొక్క జీవితమును అప్పగించినట్లయితే, దేవుని ఆత్మ వలన నీవు నడిపింపబడినట్లయితే దేవుని పుత్రులుగా నీవు ఎంచబడతావు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ వలనే, ఆత్మ ద్వారానే మనము నడిపింపబడాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని ఆత్మ వలన నడిపింపబడి ఉన్నావు కనుక నీవు దేవుని పుత్రుడవు, దేవుని కుమారుడవు, కుమార్తెవై ఉన్నావు కనుక దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడితే ఎలా ఉంటుందో నేను వివరించాలని ఆశపడుచున్నాను. ఇంతకుముందు నీవు దీన స్థితిలోనూ లేమి స్థితిలోనూ ఉన్నావో, నీవు దరిద్రత అనుభవించి ఉన్నావో, ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మ వలన నడిపింపబడి ఉన్నావో దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. దేవుని గొప్ప చేయ మొదలు పెడితే ఈ విధముగా ఉంటుంది. నీకు ఏ విధమైనటువంటి కొరత ఉండదు. నీ పంటలోనూ దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ దుక్కెటెడ్లు ఆశీర్వదించబడతాయి, నీ పొలములు ఆశీర్వదించబడతాయి. నీవును నీ ఇంటి వారిను ఆశీర్వదించబడతారు. తరతరములు నీకు సమృద్ధి అయినటువంటి కృపలతో నింపబడతాయి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఏదైతే కావాలో అది నీకు అక్కరకు రాకముందే దేవుడు నీకు కావాల్సిన దానికంటే అధికముగా ఇచ్చే దేవునిగా ఉన్నాడు. దేవుడు గొప్ప చేస్తే నీ వంటి వాడు ఎవ్వడునూ ఉండడు. దేవుని నీవు ఆనుకొనిన ఎడల పరిశుద్ధత కలిగి ఉంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు కనుక నీవు దేవుని ఆరాధించాలి. దేవుని మార్గములో నుండి తొలగిపోకూడదు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు కనుక నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరిచి ఉన్నాడు. నీ శత్రువులను పారద్రోలి ఉన్నాడు. నీ శత్రువుల పైన గొప్ప విజయములను దయచేసి ఉన్నారు. నిన్ను ఘనతతోనూ మహిమతోనూ నింపి ఉన్నాడు. నీకు మహిమ కిరీటమును ధరింపచేసి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు వారే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్వసించు. ఇది నిజదేవుడు యేసుక్రీస్తు అని నీవు విశ్వసించిన ఎడల నీవు కలవరపడవు. యేసుక్రీస్తును నీవు నమ్ముకొని విశ్వాసములో నడిచిన ఎడల నీవు కలవరపడవు.
నీ శత్రువు నీకు ఎదురైనను నీవు కలవరపడవు. సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని నీవు ఆహ్వానించిన ఎడల, నమ్ముకొని ఎడల, విశ్వసించిన ఎడల నీ శత్రువులను పారదోలుతావు, నీవు కలవరపడవు. శత్రు సమూహమే నీపై లేచినను నేను ఒంటరిని కాను. నాతో ఉన్నవాడు నా దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని నీవు విశ్వసించిన ఎడల నీవు కలవరపడవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ శత్రువులు బహు పెక్కుమంది అయినను, వేల మంది, లక్షల కొలది అయినను నీవు వారిని చూసి కలవరపడవు. ఎందుకంటే నీవు ఆత్మచేత నడిపింపబడుచున్నావు కనుక. సైన్యములకు అధిపతియగు యెహోవా నా పక్షముగా ఉండి యుద్ధము చేయుచున్నాడని నీవు విశ్వసించిన ఎడల నీవు కలవరపడవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము శత్రువుని ప్రేమించాలి. శత్రువులకు సహితము ఆకలి కొనిన ఎడల మనము అన్నము పెట్టాలి అనేటువంటి నిశ్చయత, పరిశుద్ధత నీలో కలిగి ఉండాలి. నీలో ఏ విధమైనటువంటి భేదములు ఉండకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు విశ్వసించిన ఎడల నీవు కలవరపడవు. నీ త్రోవలలోని మెట్టలను సరళము చేసి నీ మార్గమంతటిని వెలుగుతో నింపే దేవుడు యేసుక్రీస్తు అని నీవు విశ్వసించిన ఎడల నీవు కలవరపడవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన యేసుక్రీస్తు నీవు ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండను చూసి నీవు అక్కడికి వేరే చోటికి పో అని చెప్పినప్పుడు నీ విశ్వాసమును బట్టి అది పారిపోతుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కలవరపడవద్దు. విశ్వసించిన ఎడల నీవు కలవరపడవు. కనుక ఇట్టి విశ్వాసము కలిగి ఉండాలని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను. ఆమెన్.